ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి రికార్డు సృష్టించిన హీరో తారక రత్న. అలాగే తెలుగులో హీరోగా అత్యధిక ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న హీరోగా కూడా రికార్డు అతని సొంతం. దశాబ్దన్నర నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి పోరాడుతున్నాడు తారక్. కానీ ఎప్పటిదాకా సక్సెస్ అందుకోలేదు. అయితే ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా ఇంకా ఇండస్ట్రీలో ఉండటం మాత్రం గొప్ప విషయమే. అందుకు ఎంతో గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం ఉండాలి. అయితే అవి రెండు తన బాబాయ్ బాలకృష్ణ తనకు ఇచ్చాడని అంటున్నాడు తారక్. ఒకేసారి 9 సినిమాలు మొదలైనప్పుడు ఇక నేను సూపర్ స్టార్ అయిపోయినట్లే అనుకున్నాను. కానీ ఆ తర్వాత దబేల్మని కింద పడ్డాను. వరుస ఫెయిల్యూర్స్తో కుంగిపోయాను. అప్పుడు బాబాయే నాకు ధైర్యం చెప్పారు. లైఫ్ అనేది రోడ్ జర్నీ లాంటిది. మన ప్రయాణంలో ఒడిదుడుకులుంటాయి, స్పీడ్ బ్రేకర్లుంటాయి. వాటిని చూసి భయపడకూడదు, ప్రయాణం ఆపకూడదు. సినిమాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా ఆగిపోకూడదు. నీకంటూ ఓ రోజు వస్తుంది, ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. ఏదైనా ఇబ్బంది వస్తే నీకు నేనున్నాను, ఏం చేయాలన్నా చెప్తా అని బాబాయ్ నాకోసారి చెప్పాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే సినిమాల్లో కొనసాగాను. నాలో ఏదో టాలెంట్ లేకుంటే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండేవాణ్ణి కాదు కదా అని తారక రత్న అన్నారు. రాజా చేయివేస్తేలో తాను పోషించిన విలన్ పాత్రకు చాలా మంచి స్పందన వస్తోందని, ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నానని తారక రత్న చెప్పారు. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని